హాయ్ హలో అండి. వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బై సత్య. ఈరోజు వీడియోలో స్పేస్ సిల్క్ లాంగ్ ఫ్రాక్ గురించి నేను డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీకు యూజ్ అవ్వే ఒక మంచి టిప్ కూడా ఉందండి వీడియోలో. మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇక్కడ నేను స్పేస్ సిల్క్ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాము. మనకి నెక్ పార్ట్ వరకు కట్ వర్క్ తీసుకున్నాము. అలాగే బుటీస్ ఇచ్చామండి. కంప్యూటర్ వర్క్ చేయించాము. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కావాలన్నారు మనకి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాలో టోటల్ లెంత్ వచ్చి 50 ఇంచెస్ ఫ్రాక్ అండి ఇది. మనకి కొంచెం లెగ్గింగ్ కనిపించేటట్టుగా తీసుకున్నాము. చుడీ హ్యాండ్స్ ఇచ్చేసాము. బ్యాక్ రౌండ్ నెక్ అండ్ హ్యాంగింగ్స్. ఇక్కడ కస్టమర్ అడిగిన ఇంకొక విషయం ఏంటంటే దీంతో పాటు మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా కావాలన్నారు. చూసారు కదా మీరు. స్ట్రైట్ కట్ ప్యాంట్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి ప్యాంట్కి కింద వైపున ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి బుటీస్ ఇచ్చి కట్ వర్క్ చేయించాము. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. చాలా అంటే చాలా బావుందండి. స్పేస్ సిల్క్ స్టిచ్ చేసేటప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ అనిపించలేదు. చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్‌గా ఉంది క్లాత్ కూడా. అలాగే ఎంత షైనీగా ఉందోనండి. మనకి డే టైమ్ గానీ, నైట్ టైమ్ గానీ స్పేస్ సిల్క్ అంటే మంచి షైనీ వచ్చేస్తుంది. లుక్ వస్తుందనమాట. సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే మనం ఒక్కసారి ఇచ్చారు కస్టమరు. శారీ అంటే మనకి 6 మీటర్స్ వచ్చిందండి విత్ బ్లౌజ్ శారీ. సో, ఒక్క శారీతో లాంగ్ ఫ్రాకు, అలాగే ఫుల్ సర్కిల్ మళ్ళీ నేను సెమీ అంబ్రెల్లా కూడా వేయలేదు. సో, ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అండ్ చుడీ హ్యాండ్స్‌కి వీళ్ళు ఎలాగైతేనే మనకి దగ్గర దగ్గర 5, 5½ పట్టేస్తుంది కదా! సో, మరి ప్యాంట్ ఎలా తీసుకున్నాము అని డౌట్ వస్తుందా మీకు? ఇక్కడ ఏమైందంటే ప్యాంట్‌కి మనకి స్ట్రెయిట్ కట్‌కి 2 మీటర్స్ కావాలండి. కన్ఫర్మ్‌గా 2 మీటర్స్ అనేది ఉండాలి. నేనేం చేశానంటే మనం మంచి క్రేప్ తీసుకున్నాను. ఒక 2 మీటర్స్ క్లాత్. మనకి ఫ్రాక్ క్లాత్ ఏదైతే ఉందో సేమ్ ఈక్వల్‌గా 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ప్యాంట్ వరకు కటింగ్ చేసుకొని, దానికి పైన మోకాళ్ళకి పైగా మనకి స్పేస్ సిల్క్ క్లాత్ మనం వర్క్ చేయించింది ఏదైతే ఉందో ఆ వర్క్ పార్ట్‌ని కట్ వర్క్ ఒకటి కదా మనం ఏం చేయాలంటే రివర్స్ చేసుకోవాలి. సో, నీట్‌గా రివర్స్ చేసేసాను. సో, మనకి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉండాలండి. ఆ జాయింట్ చేసేటప్పుడు అది కూడా మీకు లుక్ తెలుస్తుందో లేదో చాలా నీట్‌గా వచ్చింది ఫినిషింగ్ అయితే. నాకీ ఈ న్యూ ఇయర్‌లో ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అనమాట స్టిచ్చింగ్ స్పేస్ సిల్క్‌తో. మంచి ఫీలింగ్ అనిపిచ్చింది. అండ్ కొత్త ఐడియా అనిపిచ్చింది. మీకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎలా అంటే మనకి శారీతో ఎవరైనా ప్యాంట్ కూడా కావాలనుకున్నప్పుడు ఇలా సజెస్ట్ చేయండి. మీరు కుట్టించుకోవాలనుకుంటున్నా ఈ సజెషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారు గదా! మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.